కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళారంగానికి గత కొన్నేళ్లుగా అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో పాటు హంస పురస్కారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పత్తి ఓబులయ్యకు పౌర సన్మానం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళాకారులను నిరంతరం ప్రోత్సహిస్తామన్నారు. కులాలు మతాలకు అతీతంగా కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, సమాజంలో అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో టీజీవీ కళాక్షేత్రం కేంద్రంగా నిరంతరం సాంస్కృతిక నాటక ప్రదర్శనలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ అన్న గారికి, మిత్రులు, మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ అంటే నేను వాటేమంటే మతాలకు కులాలకు అతీతంగా మేము ముందుకు పోతున్నాం. ఈ కళాక్షేత్రాల్లో మరి ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నందుకు మాకు అవార్డు మీద అవార్డు తీసుకుని వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతులకు. మనం శాశ్వతం కాదు కదా, మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే రాష్ట్రం ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. మనం సడన్గా దేశం బాగుంటాలన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన వాళ్ళని, మన మిత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఒకటే ఆ కార్యక్రమంలో ఉన్నందుకు వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని అవార్డ్స్ తీసుకుని వచ్చి మన కళాక్షేత్రాన్ని స్టేట్లో నంబర్ 1